హలో అండి, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. మిరపకాయ బజ్జీ చేస్తున్నాం ఇవాళ. శనగపిండి అండి ఇది. ఒక 4 స్పూన్స్కి 1 స్పూను బియ్యం పిండి వేసుకున్నామండి. తర్వాత ఇవి బజ్జీ పచ్చిమిర్చి అండి. వీటి పెద్దవి తీసుకున్నాం. దీంట్లో నీట్గా మధ్యలో గీర పెట్టేసి విత్తనాలన్నీ తీసేసుకున్నాము. ఆయిల్ పెట్టుకున్నామండి. పచ్చిమిర్చి డిప్ చేసుకొని వేసేసుకుంటున్నామండి శనగపిండిలో. బజ్జీలన్నీ ఇలా రెడీ అయిపోయానండి. దీనికి ఆనియన్స్ పెట్టి నీట్గా ఒకసారి చూపిస్తాను మీకు. ఇక్కడ ఆనియన్ కొత్తిమీర కోసి పెట్టేసుకున్నాను. పల్లీలు వేయించేసుకున్నానండి. వేయించేసుకున్నాను. నీట్గా ఆనియన్స్, కొత్తిమీర, పల్లీలు అన్నీ పెట్టి నీట్గా ఇలా పెట్టేసుకున్నామండి. మా బజ్జీ పచ్చిమిర్చి ఇలా వచ్చిందండి. చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. మా విన్ను ఒకసారి చూసి చెప్తాను. విన్ను టేస్ట్ ఎలా ఉందో చెప్పురానా? బాగుందా? ఓకే అండి, థ్యాంక్ యూ అండి అందరికీ. బాయ్ బాయ్. మా ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి.